ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ క్యాట్ లో ఊరట లభించింది. తనను ఏపీ క్యాడర్ కు కేటాయించడం తగదని తెలంగాణ క్యాడర్ కు కేటాయించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను క్యాట్ అనుమతించింది. ఆమ్రపాలిని తెలంగాణ క్యాడర్ కు పంపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. తనను తెలంగాణ క్యాడర్ కు కేటాయించాలని ఆమ్రపాలి చేసిన దరఖాస్తును గతేడాది డీఓపీటీ తిరస్కరించింది. దీంతో ఆమె ఏపీ క్యాడర్ లో చేరి పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్నారు. అయితే డీఓపీటీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమ్రపాలి దాఖలు చేసిన పిటిషన్ పై తాజాగా లతా బస్వరాజ్ పాట్నే, వరుణ్ సింధు కుల్ కౌముది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా అధికారుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొంతమంది అధికారుల విషయంలో కఠినంగా అమలు చేయడం, మరికొంతమంది అధికారులకు మినహాయింపు ఇవ్వడం సమంజసం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు 2010 బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి పిటిషన్ ను అనుమతిస్తూ ఆమెను తెలంగాణ క్యాడర్ కు కేటాయించాలని క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఐఏఎస్ అధికారులు తమకు నచ్చిన రాష్ట్రాల్లో పనిచేయడానికి తమ పలుకుబడిన అంతటినీ ఉపయోగిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఏపీ క్యాడర్ లో పనిచేస్తున్న కాట ఆమ్రపాలి తీవ్ర ప్రయత్నాలు చేసి మళ్లీ తెలంగాణకు మారిపోయారంటున్నారు. ఈ మేరకు డీఓపీటీ నుంచి ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారామె. ఆమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె ఏపీ క్యాడర్ ఐఏఎస్ గా ఎంపికయ్యారు. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన తొలి మహిళా ఐఏఎస్ అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమ్రపాలి 1982 నవంబర్ 4న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించారు. ఐఐటి మద్రాస్ నుంచి ఇంజనీరింగ్ పట్టా సాధించారు. ఐఐఎం బెంగళూరు నుంచి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39వ ర్యాంకును సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యారు. తెలంగాణలో ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా గతంలో పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను ఏపీకి కేటాయించారు. సివిల్స్ కు దరఖాస్తు చేసిన సమయంలో పర్మనెంట్ అడ్రస్ ను విశాఖపట్నంగా నమోదు చేశారు ఆమ్రపాలి. ఆ కారణంగానే ఆమెకు ఏపీ క్యాడర్ ను కేటాయించారు. అయితే తాను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగానని, తన తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే ఉంటారని, తనకు తెలంగాణ క్యాడర్ కావాలని క్యాట్ డీఓపీటీలో పిటిషన్లు వేసి పోరాడారామె. చాలా ఏళ్ల తర్వాత అలా కుదరదని తీర్పు వచ్చింది. అందుకే ఏపీలో చేరాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే అంతకుముందు కొన్నాళ్లు కేంద్ర సర్వీసులకు వెళ్లి కిషన్ రెడ్డి ఓఎస్డీగా, తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పనిచేసిన ఆమ్రపాలి ఆ తర్వాత తెలంగాణ క్యాడర్ కు వచ్చారు. రేవంత్ ప్రభుత్వంలో ఆమెకు ప్రాధాన్యత లభించింది. గ్రేటర్ హెచ్ఎండిఏ వంటి బాధ్యతలు లభించాయి. కానీ ఉన్న ఫలంగా ఏపీకి వెళ్లాల్సి రావడంతో ఆ ప్రాధాన్యత అంతా తగ్గిపోయింది. అయితే ఏపీలోనూ ఆమెకు మంచి శాఖనే కేటాయించినా ఎక్కువగా సెలవుల్లోనే ఉండి మళ్లీ తెలంగాణకు వెళ్లేందుకు తన ప్రయత్నాలు చేశారు. చివరకు సక్సెస్ అయ్యారు ఆమ్రపాలి. 4 నెలల క్రితం ఆమె దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో సిఏటి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆమ్రపాలి బదిలీ అధికారికంగా ఖరారైపోయింది. ఆమెను అక్టోబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ కు పంపారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాలని అప్పట్లో ఆదేశాలు జారీ అయ్యాయి. తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలను తిరస్కరణకు గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, కాటా, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్, ప్రశాంతి ఏపీలో రిపోర్ట్ చేశారు. 27 అక్టోబర్ 2024న ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీ వైస్ చైర్మన్ ఎండీగా నియమితులయ్యారు. తాజాగా సిఏటి మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.